నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి. అమ్మ, ఈ మార్గశిర మాసంలోనే కాలభైరవ అష్టమి వస్తుంది కదా, అసలు ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటారు? ఈ మార్గశిర మాసంలో ఉన్న విశేషం గొప్పతనంలో కాళభైరవ అష్టమి అంటే కాళభైరవుడు పుట్టినరోజు. అష్టమి రోజున పుట్టారు స్వామి. ఈ కాళభైరవుడు ప్రముఖ క్షేత్రాల్లో అంటే ఉజ్జయిని గాని కాశీ గాని ఇట్లా ప్రముఖ దేవాలయాలు అసలు కాళభైరవుడికి అసలు విశేషమైన గొప్ప గొప్ప క్షేత్రాలు ఒక 100 ఉన్నాయంటే చెప్పచ్చు. ఎక్కడ పట్టినా కూడా అతి వైభవంగా విరాజిల్ల క్షేత్రాలు ఉన్నాయి. ఉజ్జయినిలో అయితే అసలు అద్భుతం. ఆయనకి ఇచ్చే హారతులు చూడటానికి 2 కళ్ళు చాలవమ్మా. అసలు మనకే పూనకం వచ్చేసేస్తుంది అక్కడ ఆయన్ని చూస్తే. అట్లాగే కాశీలో కూడా ముందు కాళభైరవుడు దర్శనం చేసుకునే తర్వాత మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాశీలో కూడా. కాబట్టి ఏవైనా శైవ క్షేత్రాలు ఎక్కడైతే ఏవేవి ఉన్నాయో అమరావతి కానీ శ్రీశైలం కానీ ఎక్కడైనా కానీ ఎక్కడో ఒక్కడ ఉపాలయంగా కాళభైరవుడిని మనం అక్కడ ప్రతిష్ఠ చేయటం, అక్కడ ఒక విగ్రహాన్ని చూడటం మనం తప్పకుండా చూస్తూ ఉంటాం. కాళభైరవుడు అంటే వేరేం కాదు, శివుడి యొక్క అంశే కాళభైరవుడు అనమాట. కాశీకి క్షేత్రపాలకుడు కాళభైరవుడే, ఉజ్జయినికి క్షేత్రపాలకుడు కూడా కాళభైరవుడే. ఉజ్జయినిలో మొహం వరకే ఉంటుంది కాళభైరవుడిది, కాశీలో కొద్దిగా రూపం ఉంటుంది స్వామికి. ఉజ్జయినిలో కాళభైరవుడికి మద్యం కూడా తీసుకెళ్తారు. ఎవరు భక్తులు వెళ్ళినా కూడా ఒక మద్యం సీసా ఉంటుంది ఆయనకి క్యూ లైన్ లో. మద్యం తాగుతారు అని మద్యం సీసా తీసుకుని వెళ్తారు. అది నైవేద్యం పెట్టి మళ్ళీ భక్తులకి ప్రసాదంగా ఇవ్వటం కూడా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్లాలని ఏం కాదు, ఒకవేళ ఆ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఒక అవకాశం అనమాట, వాళ్ళు తాగొచ్చు అని ఒక వంక. అట్లా ఉజ్జయినిలో చాలా వైభవంగా చేస్తారు. నా కళ్ళతో నేను చూశానమ్మా, ఇప్పటికి కూడా నాకు కళ్ళల్లో అలా కాళభైరవుడు మెసులుతూ ఉన్నారన్నమాట. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు ఏమిటి అన్న సంశయం, అంటే ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళు ఏమిటి, అసలు సృష్టికి కానీ మూలానికి కానీ ఎవరికి ప్రాధాన్యం అన్న విషయంలో ఒక తర్జన మధ్యన జరిగినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త నేనే కదా, నాదే ఎక్కువ ఇది ఉంది వీటిల్లో అన్న విషయం మీద వచ్చినప్పుడు శివయ్య కొద్దిగా కోపం వచ్చింది. అసలు లయకారకుణ్ణి పుట్టించేది నేనే, దాన్ని మళ్ళీ నశింపజేసేది నేనే, అన్ని నేనే కదా, నాలోనే ఇమిడున్నాయి కదా అన్న ఇది కలిగింది స్వామి. కలిగినప్పుడు ఈ తర్జన మర్జనలో శివయ్యకి కోపం వస్తే ఆయన జట తీసి ఇట్లా విసిరితే దాంట్లోంచి పుట్టినవాడు కాళభైరవుడు. కాబట్టి ఆయన ఒక అంశ అన్నమాట. పుట్టాడు కదా, బ్రహ్మదేవుడు వాదం చేశాడు కాబట్టి ఏం చేశాడు, ఆయన పుడుతూనే బ్రహ్మదేవుడు యొక్క తలకాయని గిల్లేశాడు. గిల్లేస్తే తలకాయ ఊడిపోయింది. ఊడిపోయినప్పుడు అది చేతికి అతుక్కుంది, బ్రహ్మదేవుడి యొక్క తల చేతికి అతుక్కుంటే బ్రహ్మహత్యా పాతకం అనేది చేతికి అతుక్కుని ఆ తలకాయ అంతే ఉంది కాళభైరవుడికి. ఆ బ్రహ్మహత్యా పాతకం అయ్యో నాకు చుట్టుకుంది అని ఆయన ఇక తీసుకుని తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు మణికర్ణికా ఘాట్ దగ్గరకు వచ్చినప్పుడు కాశీలో, అందుకే కాశీ అంటే అంత గొప్ప క్షేత్రం అని మనం చెప్పుకుంటాము. ఆ మణికర్ణికా ఘాట్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకం అనేది గంగలో కలిసిపోయింది. అది కలిసిపోయి ఎక్కడో బద్రీ క్షేత్రంలో వెళ్ళింది. ఈ బ్రహ్మ కపాలం అంటారు దాన్ని, బ్రహ్మ కపాలం అంటారు అందుకే దాన్ని. కాబట్టి అక్కడ బద్రీ క్షేత్రంలో దగ్గరికి వెళ్ళి అలకనంద దగ్గరికి వెళ్ళిపోయింది అది. కాబట్టి కాశీ అంత గొప్పదన్నమాట, బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా తుడిచేసింది అని. తర్వాత కాళభైరవుడి గురించి రకరకాల పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. ఇది కూడా సాధనా మార్గం. ఎట్లా అంటే మంత్రతంత్రాలు ఉన్నవాళ్ళు, ఒక ఏంటంటే కృత్యా కార్యక్రమాలు చేసేవాళ్ళు మీరు చూడండి, అఘోరాలు కానీ లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాశీలో కూడా కొంతమంది అవధూతలు ఉన్నారు, బైరాగులు, సన్యాసులు. అంటే శివారాధనలోనూ ఒక ప్రత్యేకమైన ఉగ్ర రూపంలో సాధన చేసేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళందరికీ కూడా కాళభైరవుడు ఒక సాధనా మార్గం.
కాబట్టి కాళభైరవుడు దేవాలయాలు చాలా గొప్ప గొప్ప ఉన్నాయి. కాళభైరవుడు యొక్క జననం అనేది అలా జరిగిందనమాట. అమ్మ మరి కాశీ వెళ్ళక ముందు ఈ బ్రహ్మపాతల్యం వదిలించుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయలేదా? కాళభైరవుడు కదా, నిజమే. అయితే ఏం చేశారంటే ఈ బ్రహ్మహత్యా పాతకం కాళభైరవుడికి అంటుకున్నప్పుడు శివయ్యని ప్రార్థించాడు. స్వామి ఏంటి నాకు ఇలా మరి జరిగింది, నీ కోపతాపంలోనే నేను చేశాను, మీ గురించే కదా, మరి ఎట్టా వదిలించుకోవాలి దీన్ని అని అడిగారు. అడిగితే అప్పుడు శివుడు చెప్పాడనమాట, నువ్వు ఈ బ్రహ్మ కపాలాన్ని తీసుకుని భిక్షాక్షం చేయి, ఊళ్ళ మీద ఇంటింటికి భిక్షాక్షం చేసినప్పుడు నువ్వు గడప అవతల ఉండి ఎవరైతే నీకు భిక్ష వేశారో ఈ బ్రహ్మహత్య పథకం వాళ్ళకు చుట్టుకుంటుంది. ఎవరన్నా పొరపాటున వేశారనుకో ఈ బ్రహ్మహత్య పథకం వాళ్ళకి వెళ్ళిపోతుంది, అప్పుడు నీకు దీని నుండి విముక్తి కలుగుతుందని చెప్పారు శివయ్య. చెప్పుడప్పుడు ఆయన ఇట్లాగే చేస్తున్నారు. చేస్తుంటే ఎవరైనా సరే గుమ్మం అవతలకు వచ్చి భిక్ష వేస్తున్నారే గాని గుమ్మం లోపలుండి ఎవరు భిక్ష వేయటల్లా, వాళ్ళకి తెలిసిపోయింది. తెలుసు కదా చాలా మందికి గుమ్మం అవతల నుండి మనం ఏమి వేయకూడదు చేయకూడదు అని తెలుసు కదమ్మా మనందరికి. అందుకే అంటారు గుమ్మం యువతలుండి అవతలకి ఏమి మనం అందించకూడదు, ఇవ్వకూడదు. ఇట్లాగే దాన ధర్మాలు కానీ ఎవరన్నా వాకిట్లోకి బిచ్చగాళ్ళు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మనం వేయకూడదు అని అంటారు కదా. ఎవరు వేయటల్లా, ఎవరు వేయటం లేదు అని చివరికి ఏం చేశారంటే లక్ష్మీదేవిని కూడా అడిగారు. ఎవరు? కాళభైరవుడు. అమ్మ భిక్షాం దేహి అని. పాప ఇవిడు కొద్దిగా యామరపాట్లో ఉండి గుమ్మ యువతలుండే వేసేసి భిక్ష వేసేసింది కాళభైరవుడికి. అప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకం అనేది లక్ష్మీదేవికి ఆపాదించబడింది, ఆవిడకి వచ్చింది. అయ్యో ఇదేంటి స్వామి అని చెప్పి అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు నేను ఆ శివుణ్ణి ప్రార్థించగా కాళభైరవుణ్ణి సాధారణంగా లోపలికి తీసుకొచ్చుకుని ఆయనకి సకల సేవలు చేసి ఆయన ప్రసన్నం పొంది ఆయనకి సేవలు చేశారు. చక్కగా నైవేద్యాలు పెట్టి ప్రసాదాలు పెట్టి నీ ఎంత గొప్పవాళ్ళు లేరని పొగిడి అలా చేశారు. చేసేసరికి అప్పుడు పాపం ఈయన మాయలో పడిపోయి ఇంత నన్ను చక్కగా ఆరాధన చేశారు అని చెప్పి ఏం చేశాడు, తిరిగి మళ్ళీ ఆయనే తీసేసుకున్నాడు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని. ఇది తీసుకున్న తర్వాత కాశీ వెళ్ళాడు తరిమిళ. అట్లా వెడితే కాశీ వెళ్ళినప్పుడు అక్కడ విముక్తి లభించింది. అది బదరీ చేరింది, అక్కడ అలకనంద దగ్గర ఉంది. ఇప్పటికి కూడా అక్కడ మనకి బ్రహ్మ కపాలం అని మనకి ఎవరైనా పితృదేవతలు కనుక చనిపోయి ఉంటే కనుక ఇక అక్కడికి వెళ్ళి పిండ ప్రదానాలు చేస్తే చనిపోయిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి పితృదేవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం అక్కడ చేసుకోవటం అనేది జరుగుతోందమ్మా. అందుకే బ్రహ్మ కపాలం అని పేరు అన్నమాట. కాబట్టి విశేషంగా స్వామివారిని ఆ రోజున పార్వతీదేవి ఏమేమి ఆయనకు తినిపించింది, ఎలా పూజ చేసింది అనేది విషయం చెప్పుకుందాం. తర్వాత విశేషంగా ఈయన కాళభైరవుడు కదమ్మా ఆయన పేరు. భైరవుడు అంటే మనకు సునకాలు రూపంగా కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా నల్ల కుక్కలు మొక్కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి పూజ చేసుకోవటం. అందుకే ఎవరైనా కాశీ వెళ్ళొచ్చారనుకోండి ఇంటికి తిరిగి రాగానే కాళభైరవ సమారాధన అని చేస్తారు. కాళభైరవ సమారాధన అంటే కాశీ వెళ్ళొచ్చిన పుణ్య ఫలితం దక్కాలంటే ఎవరన్నా ఒక 10 మందిని మీ చెత్తి కొద్ది 100 మందినైనా సరే చక్కగా మంచి విందు భోజనం ఏర్పాటు చేసి విందు భోజనం పెట్టే ముందు అక్కడ పూజ చేసుకునే ముందు ఏదైనా ఒక కుక్కను చూసుకుని కాళభైరవ రూపంగా అందులో నలుపు రంగులో ఉన్న కుక్క అయితే చాలా విశేషం. దానికి యథావిధిగా కాస్త కడిగి కుక్కను కూడా నూట బొట్టు పసుపు రాసి బొట్టు పెట్టి మెళ్ళో వేప మండలు కట్టి గారెలు మినపప్పుతో తయారు చేసిన గారెలు తయారు చేయాలి. తయారు చేసి ఒక మాలలే గుచ్చి కుక్క మెళ్ళ వేస్తారు. కాళభైరవ సమారాధన అంటారు. అప్పుడు కుక్కకు పూజ చేసుకున్న తర్వాత సమారాధన మొదలు పెట్టాలి, అంటే భోజన కార్యక్రమాలు మొదలు పెట్టుకోవాలి. కాశీ వెళ్ళొచ్చిన ప్రతి వాళ్ళు చేసేదే. అప్పుడు కాశీ వెళ్ళటం అంటే చాలా కష్టం కదమ్మా. కాబట్టి అపురూపం అది. అందుకని కాశీ సమారాధన కూడా అపురూపంగా చేసుకునేవాడు. ఇప్పుడే ఉందండి నెలకోసారి కూడా వెళ్ళొచ్చేస్తున్నారు, విమానాలు సదుపాయాలు ఇవన్నీ వచ్చిన తర్వాత. కాబట్టి ఇప్పుడు వెళ్ళొచ్చిన కాళభైరవ సమారాధన చేసుకోవటం అనేది మంచి పద్ధతి. అప్పుడు విశేషంగా ఏంటంటే ఆయనకి నైవేద్యాలు మినప్పప్పుతో చేసిన పదార్థాలు అంటే గారెలు నైవేద్యం పెట్టం ఆయనకి. కుక్కలకి
ఆ వండి పెట్టడం, ఉమ్, కుక్కల్ని కూడా పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఉమ్. తర్వాత ప్రత్యేక దీపాలు ఏమైనా ఉంటాయమ్మా? మంచి మాట అడిగారు. ప్రత్యేక దీపాలు అంటే కాళభైరవుడికి కూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదమ్మా, మంచి గుమ్మడికాయ కాకుండా బూడిద గుమ్మడికాయ ఉంటుంది. ఆ బూడిద గుమ్మడికాయను ఒక దాన్ని తీసుకుని సగభాగంగా కొట్టి దాంట్లో గుజ్జును కొంత తీసేసి దాంట్లో శుద్ధమైన నువ్వుల నూనెను పోసి మా బూడిద గుమ్మడికాయకు కూడా కథ పసుపు రాచి బొట్టి పెట్టి దాంట్లో మనం నువ్వుల నూనె పోసి బొత్తి వేసి స్వామికి దీపం పెట్టడం అనేది సకల కార్య సిద్ధికి. తర్వాత సకల కార్య సిద్ధికే కాదు, ఎవరైనా మాకు చేతబడులు చేశారు, లేకపోతే మాకు దెయ్యం బూనింది ఒంటి మీదకి అని అట్లా కొంతమంది ఉంటారు కదా. తర్వాత ఏదన్నా ఉన్మాద స్థితి అంటే పిచ్చి వచ్చింది అంటారు చూడమ్మా, ఎవరినన్నా పిచ్చి హాస్పిటల్లో ఉండి మనస్థిమితం లేని వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఆరోగ్యం చేకూరాలన్నా, అట్ట భూత పిచాచ బాధలు ఏవైనా తొలగిపోవాలన్నా కూడా మనం ఈ కూష్మాండ దీపం పెట్టడం, గుమ్మడికాయలో దీపం పెట్టడం. ఆ దీపానికి కూడా నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఉట్టి దీపం పెట్టడం కాదు, యథావిగా దానికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేయటం, నైవేద్యం పెట్టడం. అది కాళభైరవ స్వరూపంగా ఆ కూష్మాండ దీపాన్ని చూసుకోవటం. ప్రత్యేక సమయం అంటే ఏమైనా ఉంటుందా? పొద్దున పూట చేసిన, లేకపోతే పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నారనుకోండి, సాయంత్రం పూట సంధ్యాకాలం టైం తర్వాత చక్కగా దీపం పెట్టుకోవచ్చు. ఆ దీపం మీరు గుళ్ళో పెట్టుకుంటారా, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటారా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక ప్రత్యేకంగా మంచి చోటు చూసుకుని ఆ దీపం శాంతం కొండెక్కేదాకా మనకి ఎటువంటి ఇబ్బంది లేదనుకున్న చోట చక్కగా దీపం పెట్టుకోవచ్చు. ఆ దీపం పెట్టేటప్పుడు కూడా కూష్మాండ దీపం పెట్టేటప్పుడు ఒక మన విస్తరాకు గాని ఏదన్నా చూసుకుని దాంట్లో కొద్దిగా అడుగున ఉప్పు పోసి కొద్దిగా పసుపు కుంకుమ అవన్నీ కొద్దిగా వేసుకుని ఆ ఉప్పు మీద మనం ఈ కూష్మాండాన్ని పెట్టి పోసిన దాన్ని దాంట్లో దీపం వెలిగించుకుని కొద్దిగా నల్ల నువ్వులు అలా ఉప్పు మీద కూడా జల్లి చివరి దాకా వెలిగేంత వరకు మనకి అభ్యంతరం లేదు, ఇది అడ్డం రాదు అన్న చోటన మీరు నియమించుకొని చక్కగా ముందు భూమి శుద్ధి చేసుకుని దీపం వెలిగించుకోవటమే మంచి పద్ధతి. ఆ దీపం కొండెక్కిన తర్వాత వెలిగిన తర్వాత ఎవరైనా మీరు తొక్కని చోట ఆ దీపాన్ని మీరు ఉప్పుతో శుద్ధ ఉంటుంది కదమ్మా, ఉప్పుని ఒకవేళ మీరు అంటే నీళ్ళల్లో కలిపినా ఎక్కడ తొక్కని చోట పారబోయటం కానీ ఏదన్నా మొక్కల్లో వేయటం కానీ చేయాలి. లేకపోతే మీకు ఏమన్నా దగ్గరలో నదులు కానీ ఏమన్నా ఉన్నాయన్నప్పుడు అక్కడ కూడా మీరు తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేయవచ్చు. కాబట్టి ఏదన్నా మీరు గ్రహ బాధలు ఉన్నాయన్నా, దయ్యాలు దేవతలు పట్టాయన్నా, మనకేమన్నా ప్రయోగాలు చేశారన్నా మీరు ఈ కాళభైరవ ఆరాధన చేయటం వల్ల విముక్తులవుతారు. ఆ బాధల నుంచి మీకు తొలగిపోతాయి, కష్టాలు బాధలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి కాళభైరవ ఆరాధన చేసుకోవటం అనేది చాలా అదృష్టం, చాలా గొప్పది. ఒక పూనకం లాగా అసలు ఆ మాట చెప్పుకుంటూనే ఒక శక్తి కనపడుతుంది. కాళభైరవుడు అనగానే చాలా గొప్ప స్వామమ్మ. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.